అందరికీ నమస్తే। కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకి సంవత్సరానికి 6000 రూపాయలు వస్తున్న సంగతి అందరికీ తెలుసు। ఎన్ని ఎకరాలున్నా ఎన్ని గుంటలున్నా 2 గుంటలున్నా 10 గుంటలున్నా 10 ఎకరాలున్నా కూడా ఆ రైతుకి 6000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది। ఇప్పటివరకు దాదాపుగా 19 విడతలు కూడా ఈ పైసలు రైతుల ఖాతాలలో జమ చేసిరు। దాదాపుగా 19 అంటే 19 × 2 38,000 రూపాయలు ఇప్పటివరకు ప్రతి రైతుకి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి కేంద్ర ప్రభుత్వం జమ చేసింది। ఇప్పుడు 20వ విడత మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తా ఉంది కాబట్టి ఆ ఖరీఫ్ కంటే ముందే వానాకాలం కంటే ముందే మే చివరిలో లేదా జూన్ అట్లా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే సన్నద్ధం చేస్తూ ఉంది। గతంలో ఇచ్చినటువంటి పంట పైసలు ఏవైతే ఉన్నాయో అది ఫిబ్రవరి మాక్సిమం లాస్ట్ ఇయర్ 24 ఫిబ్రవరి 24 పైసలు జమ చేసింది। ఇది 19వ విడత ఫిబ్రవరి 24న జమ చేసిండ్రు। సో ఇప్పుడు మాత్రానికి ఈ విడత 20వ విడత ఏదైతే ఉందో 20వ విడత ఇవ్వడానికి కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం స్పీడప్ చేస్తా ఉంది। ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి కొద్దిగా పెట్టుబడి సాయం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఆ ప్రభుత్వం। కాబట్టి ఇది మాక్సిమం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 20వ తారీఖు జూన్ 20వ తారీఖు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారట। అంటే ఈ రోజు 18 కాబట్టి సో ఇది ఖచ్చితమైనటువంటి క్లారిటీ అయితే లేదు కానీ పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు। పడే అవకాశాలు అయితే ఉన్నాయి। 20వ తారీఖు వరకు మాత్రానికి పడే అవకాశం అయితే ఉంది అని చెప్తా ఉన్నారు। కాకపోతే ఇంకా ఎవరెవరైతే పిఎం కిసాన్ డబ్బులు చాలా మందికి పడతలేవు, ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉండిపోతా ఉన్నాయి, వాళ్ళ ఖాతాను ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవట్లేదు। చూడండి ఒక్కసారి మీరే చూసుకున్నట్లయితే 19 2 సార్లు ఇచ్చిరంటే దాదాపుగా మరి 38,000 లాస్ అయిపోయినట్టే కదా। 2,000 మాకెందుకులే అని చెప్పేసి అనుకుంటాం కానీ 38,000 రూపాయలు ఇప్పుడు మరి లాస్ అయిపోయినట్లే। ప్రతి విడత కూడా అటు అధికారులు కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది। మీరంతా కూడా పిఎం కిసాన్ ఆ సైట్ లోకి వెళ్ళి లేదా బ్యాంక్ వెళ్తే మీకు ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు మీ ఖాతాలందరికీ కూడా। కాబట్టి సో మరి ఈకేవైసీ పూర్తి చేసుకోండి, బ్యాంక్ ఖాతాని ఆధార్ కార్డు తోటి మీరు లింకప్ చేసుకొని ఇప్పుడు 20వ దానికైనా సరే 20వ విడత డబ్బులైనా సరే తీసుకోవాలని చెప్తా ఉన్నారు। కాబట్టి ఈసారి వానాకాలం పంటకి మరి కేంద్ర ప్రభుత్వం మాత్రానికి 20వ తారీఖు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, సో మాక్సిమం ఒక రోజు అటు కావచ్చు కానీ ఖచ్చితంగా కూడా ఈ తేదీలోనే ప్రతి ఒక్క రైతుకి కూడా 20వ విడత అంటే దాదాపుగా ఇప్పుడు 20 విడతలు అంటే 20 × 2 దాదాపుగా 40,000 అవుతుంది। ఈ విడతతోటి కేంద్ర ప్రభుత్వం 40,000 రూపాయలు మరి ప్రతి రైతుకి ఇచ్చినట్టు, తర్వాత కొన్ని ప్రభుత్వాలు ఇక రైతు బంధు పేరుతోటి రైతు భరోసా పేరుతోటి రైతు నేస్తం పేరుతోటి ఇట్లా కొన్ని రాష్ట్రాలు కూడా రైతులకి పైసలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది। తెలంగాణలో రైతు బంధు ఉండే ఎకరానికి 5,000 ఇచ్చిండ్రు, ప్రతి సీజన్ కి సంవత్సరానికి 10,000। ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రైతు భరోసాగా చేసి 15,000 అని చెప్పిన తర్వాత 12,000 ఓ పంట ఇయ్యలేదు, తర్వాత ఇట్లా వెసులుబాటును బట్టి కొన్ని రాష్ట్రాలు పక్కన కూడా రైతు నేస్తామని చెప్పి అంతకుముందు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్నాడు। ఇట్లా ఈ నేపథ్యంలో సో పెద్ద ఎత్తున కోట్ల సంఖ్యలో ఉంటారు కాబట్టి రైతులంతా కూడా మరి పైసలు ఎక్కువ శాతం కావాలి కాబట్టి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 20వ విడత ఈసారి 2,000 వేయబోతామని చెప్తా ఉన్నారు। కాబట్టి మరొకసారి కూడా గతంలో కూడా మనం రైతుల పక్షాన మాట్లాడినాం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి 6,000 రూపాయలు ఏదైతే ఉందో మరి దాన్ని కొంచెం పెంచే దిశగా కనీసం మరి విడత ఒక 1,000 రూపాయలైనా పెంచితే దానికి 9,000 రూపాయలు అవుతుంది, సంవత్సరానికి 9,000 రూపాయలు అవుతుంది। కాబట్టి ఇట్లా పెంచే దిశగానే సరే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి గతంలో కూడా ఇట్లా అడగడం కూడా జరిగింది। సో ఏదేమైనా కానీ ఇప్పుడు రావాల్సినటువంటి 20వ విడత మాత్రానికి జూన్ 20, 21 తేదీలలో రైతుల ఖాతాలో జమ చేస్తా ఉందని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతా ఉంది।